మోకరించండి. కృపగలనైనా ఉన్నతమైన దేవ గొప్ప దేవ, సమస్తానికి సంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, 14 లోకాలు తయారు చేసిన గొప్ప దేవ, పంచభూతాలు చేసిన గొప్ప దేవ, పాపికి రక్షణ ఇచ్చుటకు భూమి మీదకి నరుడుగా వచ్చి పాపక్షమాపణ కొరకు రక్తాన్ని కాచి ప్రభా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీ యొక్క ప్రభా రక్తము పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను, నన్ను, నిన్ను పవిత్రపరచును, శుద్ధి చేయను రాసింది. శుద్ధి చేయబడిన వాళ్ళే, పాపక్షమాపణ పొందిన వారే పరలోక రాజ్యంలో చేరతారు. ప్రభా ఈ విషయాన్ని అనేకులకు తెలియజేస్తున్నాం. ప్రభా రక్షణ పొందాలి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు పొందే విశ్వాసం ఉంచాలి. ప్రభా మరి ఈ ప్రశ్నలు ఎన్నో వస్తూ ఉన్నాయి. వారు ప్రశ్నలు వేస్తున్నారంటే వారు బైబిల్ చదవడం లేదు, చదివినా అర్థం కావడం లేదు. మీరే వారికి జవాబులు తెచ్చండి. జవాబులు చెప్పింది నేను కాదు, నాకేమీ తెలియదని, నాకేమి చేత కాదని ఒప్పుకుంటున్నాను. మీరే మీ ప్రజల కొరకు, మీ సమాజం కొరకు, మీ లోకం కొరకు, మీ మనుషుల కొరకు మీరే సమస్తము చేయమని కూర్చున్నాం. ఎవరికి ఏ డౌట్ ఉంది, ఏ ప్రశ్న ఉంది, దానికి సరైన జవాబు వారి ద్వారా అనేక లక్షల మందికి, కోట్ల మందికి ఆ జవాబు సరిపోటుకు సాయం కూర్చున్నాం. సమస్య కలు తెచ్చి మీరే మహిమ పొందమని యేసు శుద్ధ నామములో బ్రతిమాలుచునేమితో పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, అనేక మంది సార్లు మీరు నన్ను మ్యాప్ కావాలని అడుగుతున్నారు. ఈ మ్యాప్ మేము మీకు తీసిస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలోనే తీసిస్తున్నాం, అప్పుడప్పుడు అలాగే చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మ్యాప్ను మరి తీస్తున్నాం, అది మీరు మరి మీ సెల్లో మరి డెవలప్ చేసుకుని మరి దాన్ని మీరు వాడుకోండి. అది మీకు అవసరమైనది. నా యొక్క సెల్ నెంబర్ 9989951839. ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. నా యొక్క ఛానల్ పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. ఈ సమయంలో ఆ యొక్క మ్యాప్ తీస్తున్నాం. మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కాలి, మాకు షేర్ చేయాలి. అనేకులకి మీరు దాన్ని మరి షేర్ చేస్తే మాకు లైక్ కొట్టాలి. మీరు లైక్ కొడితే ఎంతమంది చూస్తారో మాకు తెలుస్తుంది. షేర్ చేస్తే అనేకులకు తెలుస్తుంది మీ ద్వారా సువార్త ప్రపంచానికి. ప్రజల దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారండి ఇంతవరకు కూడా. మరలా యూట్యూబ్లో కామెంట్స్ వచ్చినాయండి, ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం చెప్పాలన్నమాట. ఏంటి ప్రశ్నలు? ప్రశ్న ఏంటంటే 335 వీడియో 335 వీడియో. ప్రశ్న ఏంటంటే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను, అస్తమయమును ఉదయము కలుగ్గా ఒక దినమాయను. ఆదికాండం 1వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని దేవుడు 4వ దినమును సృష్టిస్తే 1వ దినాన్ని ఏ రకంగా పగలు రాత్రిగా వచ్చింది? ఒక రోజు ఎలా లెక్క పెట్టారు? ఒక రోజు, రెండో రోజు, ఈ విషయాలను వివరించమని చెప్పి. ఈ ప్రశ్నకి ఆ వ్యక్తి పేరేంటి? పేరు రాయలేదు. ఇంతకు ముందు చెప్పేసాం వీడియోలో. మనం ఇప్పటికి మనం ఎన్ని వీడియోలు చేసాం? 334 వీడియోలు చేసాం. నా యొక్క ఛానల్ నెంబర్ కొట్టాలి. నా ఛానల్లో ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే
సిహెచ్ సామ్యుల్ మనోహర్ వస్తుంది. అందులో జాగ్రత్తగా వెతుక్కోవాలి, దొరుకుతుంది. మళ్ళీ ఇదే ప్రశ్న. వీళ్ళు బైబిల్ చదవరు, దేవుని సేవకులు చెప్పేది అర్థం కాదు, ప్రశ్నలు మనకి వేస్తున్నారు. చెప్తాం. ఈ ప్రశ్న వేసాడంటే దేవునికి ప్రభావం ఏంటో తెల్లది అతనికి. ఇతనేమన్నాడు? 4వ రోజున దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి పేరు పెట్టాను. ఎక్కడున్నది? ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అది ఎవరు లెక్క పెట్టారు? మనిషి కాదు. నువ్వు నేను మనుషులు కాదు. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. మనుషులు దేన్ని బట్టి లెక్కలేస్తున్నారు? సూర్యచంద్ర నక్షత్రాలు, చంద్ర సూర్య నక్షత్రాలు. ముందు చంద్రుడు, సూర్యుడు వస్తాడు 1వ రోజు అని. ఆ 1వ రోజు ఎలా తెలుస్తుంది? చంద్రుడిని బట్టి. అమావాస్య అయిపోయిన తర్వాత అంటే అమావాస్యకి చంద్రుడు పూర్తి కనిపించడు. మనుషుడు ఎలా లెక్క పెట్టుకున్నాడు? చంద్రుడిని చూసి అమావాస్యను చూసుకున్నాడు. అమావాస్య తర్వాత రోజు చిన్న రేఖ వస్తుంది. 1వ రోజు, 2వ రోజు, మళ్ళీ ఇప్పుడు చిన్న రేఖ వచ్చిందో రాత్రి అంతా అయిపోద్ది. ఉదయం మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఆ అమావాస్య అయిపోయిన తర్వాత రాత్రి చిన్న రేఖ వచ్చిన రాత్రి అంతా ఉదయం పగల వరకు 12 గంటలు. మళ్ళీ ఉదయం సూర్యుడు ఉదయం దగ్గర నుంచి సాయంకాలం 6 గంటలకి 12 గంటలు, 12 24 గంటలు. ఇది ఎవరి లెక్క? మనిషి లెక్క. అదే అంటున్నాడు. ఇప్పుడు సూర్యుని వల్ల చంద్రుని వల్ల మనం లెక్క పెట్టుకుంటున్నాం కదా. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు లేకుండా దేవుడు ఎన్ని రోజులు లెక్క పెట్టాడు? వెలుగు పగల చేసి 3 రోజులు. అసలు వెలుగు చీకటి సూర్యుడు అస్తమించడం వల్ల చీకటి రాలేదు, సూర్యుడు ఉదయించడం వల్ల వెలుగు రాలేదు. ఎప్పుడు? మొట్టమొదటి దినాల్లో. ఆ రెండూ లేకుండానే దేవుడు, వెలుగు లేకపోతే ఏముంటది? సహజంగా చీకటి ఉంటుంది. చీకటి సహజం, నేచురల్. చీకటి ఏంటి? నేచురల్. వెలుగు లేని చోట తప్పగా ఉంటుంది, చీకటి ఉంటుంది. చీకటి పోగొట్టుకోవడానికి వెలుగును మనం సృష్టించాలి. ఏ బ్యాటరీ లైట్, ఏ లాంతరో, లేదా ఏదో బల్బు ఏదో చేయాలి. దేవుడైతే సూర్యుడిని చేశాడు. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని ఏ రోజు చేశాడు? 4వ రోజు. అప్పటికి 3 రోజులు పగలు రాత్రులు దేవుడు ఎలా లెక్క పెట్టాడు? ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవుణ్ణి మనిషిలాగా, మనిషి జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని పోల్చకూడదు. దేవుడు ఎవరు? అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని ఎవరు కూడా లెక్కించలేదు. ఎక్కడ ఉంది? 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3. ఎవరు చెప్పారు ఈ మాట? హన్నా చెప్తుంది. పరిశుద్ధాత్మ చేత హన్నా పలికిన మాటల్లో దేవుడు ఎటువంటి వాడు? 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన ఎవరు? అనంత జ్ఞానియగు దేవుడు. మరి మనిషి జ్ఞానం పరిమితమైనది. అంటే పరిమితమైనది. మనుషుల యొక్క జ్ఞానం ఏంటి? ఎంత డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి, ఇంకా ఏవైనా చదివినా, ఎంత గొప్ప సైన్సిస్టులు అయినా పరిమితమైన జ్ఞానము. కానీ దేవుని జ్ఞానము అనంత జ్ఞానము. అనంత జ్ఞానం. దేవుడు ఏం చేశాడు? చీకటి ఉన్న చోట జలములపై అల్లాడుతుంది దేవుని ఆత్మ. చీకటిలో దేవుని ఆత్మ ఉంటుంది. చూడక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. చీకటి మొట్టమొదటి ఏం కనపడుతుంది? చీకటి. లోకమంతట్లో మొట్టమొదట నీటిని దేవుడు చేశాడు. చెప్పాను ఒకసారి ఎందుకు చేశాడు. నీళ్ల మీద ఏం కనపడుతుంది? చీకటి. ఎందుకు?
వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. ఆ చీకటి అది పర్మనెంట్, అది నేచురల్. చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. అది పోనాకి వెలుగు కావాలి. మళ్ళీ వెలుగు లేకపోతే చీకటి వచ్చేది. చీకటి తేవక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేది. అంతే. అందుకని చీకటి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. యెషయా 42:6, యెషయా 42:6 యెషయా 42 6 గుడ్డివారి కన్నులు తెరుచుటకు బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకు చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకు ఏమన్నాడు? చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి తెచ్చుటకు. అంటే చీకటి నేచురల్. ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడు? చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నీరుంది, నీటి మీద ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 3వ వచనం, వెలుగు కలుగుగాక. ఆయనకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అప్పుడు మనుషులు ఉన్నారా? లేదు. సృష్టిలో మొట్టమొదటి ఏంటి? వెలుగు. ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయంలో వెలుగు చీకటి తర్వాత వెలుగు వచ్చింది. దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుతుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 3వ వచనం, వెలుగు కమ్మని దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. ఎవరు చేయమన్నారు? ఆయన్ని ఎవరు చేయమన్నారు? ఆయన తలంపు. దేవునికి అడ్డు రాకూడదు. దేవుణ్ణి మనిషిలాగా కాలిక్యులేషన్ చేయకూడదు. చీకటిని ఆయన చీకటి తీసేనాకి వెలుగు కమ్మని పలికాడు. ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఏం పోయింది? చీకటి పోయింది. వెలుగుంటే ఏం పోతుంది? చీకటి ఉండదు. వెలుగుపోతే ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది. మళ్ళీ వెలుగుతే ఏమవుతుంది? చీకటి పోతుంది. మళ్ళీ చీకటి వస్తే ఏమవుతుంది? చీకటి అలాగా ఉంటుంది. ఇక వెలుగు వచ్చేదాకా అంతే. ఇప్పుడు చీకటి ముందా వెలుగు ముందా? చీకటే ముందు బైబిల్ ప్రకారం. ఇప్పుడు చీకటి తీసేనాకి దేవుడు ఏం చేశాడు? వెలుగు కమ్మని చేశాడు. ఇప్పుడు దేవుడే ఉన్నాడు. మళ్ళీ అదే చీకటిని తేడానికి దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? చీకటిని దేవుడు పోగొట్టాడు. జలమలపై ఉన్న చీకటిని పోగొట్టాడు. వెలుగు కమ్మని పలికాడు. వెలుగు వచ్చేసింది. చీకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు చీకటి తేవాలంటే ఏం చేయాలి? వెలుగుని తీసేయాలి. దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అదిగో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వేరు చేస్తాడు. ఎవరైనా చీకటిని వెలుగుని వేరు చేయగలరా? చేయలేరు. మనుషుకి తరం కాదు. మనుషుడు వెలుగును చీకటిని వేరు చేయలేడు. దేవుడు ఒక్కడే చేస్తాడు. ఆయన ఎవరు? అనంత జ్ఞాని అనే దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఇక మితి లేదు. ఆ విషయాలు కొన్ని మాటలు చెప్తాను. కొన్ని మాటలు దేవుడు ఎంత గొప్ప జ్ఞానం కొన్ని మాటలు చెప్తాను. ఎంత గొప్ప జ్ఞాని దేవుడు అనడానికి 147వ కీర్తన 5వ వచనం. 147 కీర్తన 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు. ఎవరి జ్ఞానానికి? దేవుని జ్ఞానమునకు మితి లేదు. ఏం లేదు? మితి లేదంటే కౌంట్లెస్, లెక్కించలేము. ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళు దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆయన శక్తి అంటే ఏంటో తెలియదు. మనుషుల్లాగా మనుషులు సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, నక్షత్రాలను బట్టి లెక్కలు వేసుకుంటున్నారు. మరి దేవుడు లెక్కేసాడు అంటున్నాడు. ఆయన దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎటువంటి జ్ఞాని? 147 కీర్తన 5వ వచనంలో, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంతే. ఆయన జ్ఞానము. ఇప్పుడు మనం ఉన్నామంటే ఎన్నో కనపడుతున్నాడు. ఆయన జ్ఞానం బట్టి ఉన్నాం. లేకపోతే ఆయన సృష్టించకపోతే మనుషులు లేడు. ఆయన సృష్టించకపోతే వెలుగు లేదు. ఆయన సృష్టించకపోతే ఆకాశ శ్వాసం లేదు. ఆయన సృష్టించకపోతే 14 లోకాలు లేవు,
గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి 5 శక్తులు లేవు. జీవరాశులు ఉండవు, మొక్కలు ఉండవు, చెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంటే ఏమి ఉండవు. ఆయన ఎవరు? అనంత జ్ఞాని దేవుడు. ఇంకేం చెప్తున్నాడు? ఆయన జ్ఞానం గురించి యెషయా 40:28 40:28 వచ్చిన యెషయా 40:28 వచ్చిన. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎవరైనా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసలడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట. ఈ మాట ఈ వ్యక్తి తెలుసుకోవాలి. పేరు రాయలేదు, నెంబర్ పెట్టలేదు, సెల్ నెంబర్. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరేం చేయలేరు, శోధించలేనంత గొప్ప జ్ఞానము కలవాడని దేవుని వాక్యములో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఇంకా వాక్యములో చాలా స్పష్టముగా ఇంకో మాట చెప్పగలను. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. యోబు 4:9. యోబు 9వ అధ్యాయము 4వ వచనం. ఆయన మహావివేకి. ఎవరు? దేవుడు. ఎవరు? ఆయన మహావివేకి. మనుషులు అవివేకి కుదరదు. మహావివేకము గలవాడు, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? ఎవడు? అదిగో ఆయన ఎవరు? మహా వివేకము అంటే మహాజ్ఞాని. అందుకని ఆయన చీకటి ఉంది, చీకటి ఎన్నిసార్లు చెప్తున్నాను, అది నేచురల్ ఉంటుంది. చీకటిని ఎవరు తయారు చేయక్కర్లేదు. కానీ వెలుగు ఉన్నప్పుడు మళ్ళీ వెలుగుని తీసేసి చీకటి దేవుడు తయారు చేయగలడు. చేసేటానికి చాలాసార్లు దేవుడు ఐగుప్తు దేశంలో 3 రోజులు చీకటి చేసాడు. అప్పుడు వెలుగుని తీసాడు. అప్పుడు ఏమైంది? సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు ఏమయ్యారు? ఆగిపోయారు. అంటే పగలేమో సూర్యుని తీశాడు, పగల వెలుగు. రాత్రుల వెలుగు చంద్రుడు, నక్షత్రం మొత్తం 2 తీశాడు. ఆయన అలా మనుషులు చేయగలరా? చేయలేరు. ప్రపంచం అంతటిని 3 రోజులు దేవుడు మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని తెస్తున్నప్పుడు 10 అద్భుతాలు చేస్తాడు అక్కడ. అందులో ఒక అద్భుతం ఏంటి? చీకటి. 3 రోజులు చీకటి చేశాడు. అలాగే యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం మొత్తం చీకటి. మొత్తం 3 గంటల సేపు మొత్తం చీకటి కమ్మాను. మిట్ట మధ్యాహ్నం మనుషుడు చేయగలరా? చేయలేడు. యెహోషువ కాలంలో 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియోనులో ఆగు. సూర్యుడా, యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇప్పుడు చేయగలరా సైన్సిస్టులు? అలాగా చేయలేరు. సూర్యుడిని ఆపగలరా? ఎవరన్నా చంద్రుడిని ఆపగలరా? ఆపలేరు. సూర్యుడు ఒక రోజంతా సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. అదే కాలిక్యులేషన్ చేస్తే 23 గంటల 20 నిమిషాలు. మళ్ళీ యెషయా గ్రంథంలో హిజ్కియా కాలంలో నేటి గడియారం, ఆహాజు కాలంలో నేటి గడియారం దొరికింది. మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తుంది. మరణకరమైన రోగం. యెషయా ప్రవక్త వచ్చి నీ రోగం దేవుడు స్వస్థపరిచాడంటే స్వస్థపరిచాడు. మళ్ళీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తావంటే నా రోగం పోయి దేవుని మందిరానికి వెళ్ళడానికి చూచినేంటి అన్నాడు. ఇప్పుడు యెషయా అన్నాడు, అడుగు. ఏమన్నాను? అడుగు. అప్పుడు అన్నాడు ఎవరు? హిజ్కియా.
నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోద్ది. అవునా? అవును. అంటే సూర్యుడు వచ్చేస్తుంటాడు కాబట్టి ఆ వచ్చిన సూర్యుడు ముందుకు ఎలాగెళ్తాడు? అవునా? ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల సూర్యుడు వచ్చేస్తాడు. భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు. కానీ ఏమని తెలుసా, హిజ్కియా ఏమని తెలుసా, నీడ 10 మెట్లు మా తండ్రి ఆహాజు గడియారం మీద 10 మెట్లు వెనక్కి వెళ్ళిన అంటే సూర్యుడు వస్తున్నాడు, నీడ పడుతుంది, అది 10 మెట్లు ముందుకు రావాలన్నాడు. అంటే సూర్యుడు ఏమవ్వాలి? ఇప్పుడు వెనక్కి వచ్చే అప్పుడు నీడ ఏమైంది? వెనక్కి వెళ్తుంది. సూర్యుడు పైకి వస్తే నీడ ముందుకు వస్తుంది. చూడు, మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద సూర్యుడు వస్తే మన యొక్క నీడ కరెక్ట్గా భూమి మీద పడుతుంది. మళ్ళీ సూర్యుడు వెనక్కి వెళ్ళి కొలిది, సూర్యుడు ముందుకు వచ్చే కొలిది మన నీడ వెనక్కి పోతుంది. ఉదయకాలం అయితే సూర్యుడు వెనక ఉంటాడు కాబట్టి మన నీడ ముందుకి. చదువు యెషయా 38వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునందుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అంటే చేసేదను. ఎన్ని మెట్లు? 10 మెట్లు. ఒక్క మెట్టుకి 4 నిమిషాలు. అంటే 4 నిమిషాలు, 4 10 40 నిమిషాలు. 40 నిమిషాలు. 40 నిమిషాలు సూర్యుడు మన వెనక్కి వచ్చాడు. ఏం చేశాడు? వెనక్కి వచ్చాడు. ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ఎందుకు? సర్వ సృష్టి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. అంటే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకుండా 4వ రోజున చేశాడు సూర్యుని, చంద్ర నక్షత్రాలని. కానీ మొట్టమొదటి రోజులోనే వెలుగుని తెచ్చి చీకటిని తీసాడు. మళ్ళా వెలుగుని తీసేసి చీకటిని తెచ్చాడు. మొట్టమొదటి టైం లెక్కించింది ఎవరు? దేవుడు. ఎన్ని గంటలు తీసాడు దేవుడు వెలుగుని తెచ్చి చీకటిని? 12 గంటలు. ముందు చీకటి ఉంది అక్కడ, ఇప్పుడు వెలుగుని తెచ్చాడు. ఎంతసేపు ఉంచాడు? 12 గంటలు ఉంచాడు. దేన్ని? వెలుగును. అప్పుడు వెలుగుని తీసాడు. వెలుగుని తీసేస్తూ చీకటిని రమ్మన్నాడు. వెలుగు పోయింది, చీకటి వచ్చింది. చీకటిని ఎంతసేపు ఉంచాడు? 12 గంటలు ఉంచాడు. ఆ చీకటే రాత్రి. అది మొట్టమొదటి రాత్రి లెక్క. మొట్టమొదటి రాత్రి కింద లెక్క. వెలుగు మొట్టమొదటి పగల లెక్క. ఈ మొట్టమొదటి పగలు రాకముందు మొత్తం అంతా చీకటే. ఎంతకాలం చీకటి ఎవరికీ తెలియదు. ప్రశ్న చెందే ఉంటుంది. అదే అంట చాలామంది ప్రతి దానికి మీరు రిఫరెన్స్ చెప్తున్నారు, అందుకే ఏమనలేకపోతున్నాం. కొంతమంది రిఫరెన్స్ లేకుండా చెప్పేసి పోతారు. కుదరదు. ఇతను ఏమన్నాడు? దేవుడు 4వ రోజున చేశాడు కదా. ఆదికాండము మరి 1వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మరి మనం చూస్తే 16 నుంచి అర్థం ఏంటి? 14 నుంచి చేశాడు. 14 నుంచి 19 వచ్చి 14 నుంచి చేశాడు. మరి మిగతా 3 రోజులు ఎలా లెక్కెట్టాడు? దేవుడే లెక్కెట్టాడు. మొట్టమొదటి దేవుడే ప్రపంచానికి లెక్కలు నేర్పాడు. ఏమి నేర్పాడు? లెక్కలు నేర్పాడు. దేని ద్వారా? చీకటి వెనకాల వెలుగు వెనకాల చీకటి నడిపి 24 గంటలు దేవుడు లెక్కించాడు. 24 గంటలు లెక్కించాడు. చీకటి పగలు, మొట్టమొదటి పగలు చీకటి అప్పటికే ఉంది. వెలుగు కలుగాక చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వచ్చింది. ఈ వెలుగు 12 గంటలు లెక్కటాడు దేవుడు. ఆ 12 గంటలు అయిపోగానే మళ్ళా దేవుడు వెలుగు పొమ్మన్నాడు, చీకటి రంపించాడు. చదువుది ఆదికాండం 1వ అధ్యాయం
ఆదికాండం మొదటి అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు ఆ, దేవుడు చూచెను. ఆ, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు అంటే ఎంత శక్తిమంతుడు చూసుకో. ఇప్పుడు ప్రపంచంలో ఎవరన్నా సైన్సిస్టులు వెలుగును చీకటిని వేరు చేయగలరా? చేయలేరు. ఎవడతరం కాదు. పెద్ద పెద్ద కప్పులు చెప్తున్నారు మళ్ళీ. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయ. అస్తమయమును ఉదయం కలిగితే ఎన్ని గంటలు అవుద్ది? 24 గంటలు. 24 hours, 24 గంటలు. అప్పుడు 24 గంటల్ని ఒక రోజు. రాత్రి ఏమో 12 గంటలుగా విభజించాడు మనుషుడు. పగలు మళ్ళీ ఆ జ్ఞానం కూడా ఎవరి వల్ల? మనిషికి దేవుడు ఇచ్చాడు. మళ్ళీ పగలకి 12 గంటలు లెక్కించాడు. గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. మళ్ళీ సెకండ్లో కూడా సెకండ్ నుంచి సెకండ్కి కనీసం కొంచెం టైం ఉంటుందా? అంటే లెక్కించాలని టైము. ఇదంతా కూడా దేవుడు మనిషికి అప్పగించాడు, మనిషి పొరలో పెట్టాడు. దేవుని జ్ఞానాన్ని మనిషి పొరలో పెట్టాడు. ఎవరు? దేవుడు. ఇది తెలుసుకోవాలి ఈ వ్యక్తి. మరి పేరు రాయలేదు, తెలుసు. నా సంగతి తెలుసు కదా. పేరు రాస్తే ఏదో అంటాడు, అంటే ఇంత బుద్ధిహీనుడు అంటాడు. నా పేరు తెలిసిపోతే ఈ బుద్ధిహీనుడికి ఇదే తెలియలేదు అంటారు. తెలుసు ఖచ్చితంగా. నేను నా వయసుని బట్టి ఎవరిని పడతాడని ఏమనాలో అనేస్తాను లేదా? పిచ్చి మోకాలని, బుద్ధిహీనులని, ఎందుకు పనిచేయాలని, ఎంత చెప్పినా వీళ్ళకి బుర్ర ఎక్కదని అంటున్నానా? నాకు హక్కు ఉంది అని, నా వయసుని బట్టి అంటాను. నోరు మూసుకుని దాన్ని విని గ్రహించుకో. అర్థం కాకపోతే 10 సార్లు చదవాలి. 10 సార్లు చదివిన అర్థం కాకపోతే 50 గుంజీలు తీయాలి. ఏంటి? 50 గుంజీలు. మరి స్కూల్లో తీయలేదేటి? ఈ భూ సంబంధం చదువు కోసం మాస్టర్లు గుంజీలు తీయమన్నారు. అలాగే గోడ కుర్చీలు ఏమనలేదు. అలాగే పర్లోక సంబంధం స్కూల్ ఇది, దీనికి అంతకన్నా ఎక్కువ తీయాలి. ఒక 50 గుంజీలు తీసి ఒక 100 సార్లు ఇంపోజిషన్ రాస్తే అప్పుడు ఈ బుద్ధిహీనులకి బుర్రకెక్కుద్ది. లేకపోతే వీడికి ఎక్కదా. కానీ ఎవరు లెక్క పెట్టారు? అస్తమయమును ఉదయం కలుగా ఒక దినమాయను. అదే మాట మొదటి అధ్యాయము 8వ వచనం చూడు. ఆదికాండం మొదటి అధ్యాయం 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయ. చూడు, 2వ దినం ఎవరు లెక్కించారు? దేవుడే లెక్కించాడా? ఆ 2వ రోజుకి ఏం చేశాడు? ఆకాశ విశాలం చేశాడు. పై జలములు, క్రింది జలములు. అది అందుకే నీలాకాశం. పైన ఏముంది? ఆ నీటి కింద ఏమున్నాయి? గెలాక్సీలు ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, బుధుడు, శుక్రుడు, కురుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, నెప్టును, ప్లూటో, ఇంకా ఏముంటాయి? ఇన్ని ఎక్కడున్నాయి? ఆ నీటి కింద. ఎవరు లెక్క పెట్టారు? 2వ రోజు దేవుడే లెక్క పెట్టారు. దేవుడు అంటే 12 గంటలు పగలు, 12 గంటలు చీకటి. 3వ రోజు చూడ ఉంటుంది. మొదటి అధ్యాయము 13వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 13వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగుగా 3వ దినం. మూడో దినం ఎవరు లెక్కించారు? దేవుడే లెక్క. 3వ దినానికి ఏమైంది? నీళ్ళలో ఉన్న భూమి పైకి తీసుకొచ్చారు. వచ్చింది. ఆ భూమి మీద గడ్డి, విత్తనాలు ఇచ్చే చెట్లు. అంటే విత్తనము, చెట్టు ఒకసారి వచ్చింది. దేవుడు విత్తనాలు చల్లి చెట్లు మొలిపించలేదు, విత్తనము చెట్టు కలిపి వచ్చింది. అన్ని దేవుడు అలాగే చేశాడు. చిన్నది పెట్టి మొలిపించదు. పాదులకి ఆ కాయలతో సహా వచ్చాయి. ప్రతిదీ కూడా అంతే. చెట్లు అన్నీ వచ్చాయి. అప్పుడు అస్తమయమును ఉదయం కలుగుగా 3వ దినమాయ. అప్పుడు దేవుడు చేశాడంటే, ఇప్పుడు ఈ 3 రోజులు కూడా దేవుడే చీకటి వెనకాల వెలుగు వెనకాల చీకటి తిప్పాడు ఒకరోజు. మళ్ళీ దేవుడు వెలుగు వెనకాల చీకటి వెనకాల వెలుగు చేశాడు. మళ్ళీ 2వ రోజు అన్నాడు. మళ్ళీ దేవుడు చీకటి వెనకాల వెలుగు మళ్ళీ ఆయన తిప్పాడు 3వ రోజు. దాని తర్వాత 4వ రోజు దేవుడు ఇప్పుడు చీకటి వెనకాల వెలుగు రావాలి. ఇప్పుడు ఎవరు రావాలి? చీకటి వెనకాల వెలుగు రావాలి. అప్పుడు దేవుడు ఆకాశ విశాలంలో సూర్య, చంద్ర, నక్షత్రాల్ని చేశాడు. అంటే సూర్యుడు ముందు వెలుగు వచ్చేస్తుంది,
అంటే దేవుడు ఇచ్చే వెలుగు 4వ రోజు రాకుండా సూర్యునికి అప్పగించాడు. అంతకుముందు ఆ వెలుగు ఎవరిది? దేవునిది. చీకటి ఎక్కడిది? నేచురల్. చీకటి నేచురల్, వెలుగు దేవుని. ఇప్పుడు 4వ రోజు ఎవరికి అప్పగిస్తున్నాడు? సూర్యునికి అప్పగి. చూడు ఉంటుంది ఆది కాండము 1:12. ఆది కాండం 1:12. భూమి గడ్డిని 14. ఆది కాండం 1:14. ఆది కాండం 1:14. దేవుడు పగటిని పగటిని అంటే అందుకు ముందేముంది? వెలుగు. 3వ రోజు ఇప్పుడు 4వ రోజు అవ్వాలి. 3వ రోజు 4వ రోజు అవ్వాలంటే 3వ రోజు రాత్రి ఏముంది? చీకటి ఉంది. ఇప్పుడు 4వ రోజుకి ఏమి రావాలి? పగలు దేవుడు చేయకుండా పగటిని రాత్రిని వేరుపరచినట్లు. ఇప్పుడు పగలు ఎలాగొస్తుంది? చూడు ఎలాగొస్తుందో. పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు ఇంతకుముందు ఎవరు వేరుపరిచారు? దేవుడు. ఎంతవరకు? 3 రోజులు. 3వ రోజు వరకు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియో చూడాలి, గ్రహించాలి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు. ఇప్పుడు సెకండ్లు, నిమిషాలు, దాని తర్వాత రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎవరికి అప్పగింటున్నాడు? సూర్యచంద్ర నక్షత్రం. సూర్య చంద్ర నక్షత్రం. అంతవరకు 3 రోజులు ఎవరు లెక్క పెట్టారు? దేవుడే లెక్క పెట్టారు. దేవుణ్ణి కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ఆ విధంగా దేవునికి వందనాలు చెల్లించాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు. ఇలాంటి దేవుడిని నమ్మకపోతే అవధలు ఉండవు. ఏముండవు? ఎలాంటి దేవుడు అది. ఇటువంటి విషయాలు గ్రహించాలంటే దేవుని జ్ఞానం రావాలి, లేకపోతే మూర్ఖత్వం కోసం. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? నాకేం తెలియదు ప్రభువా, నేను చెప్పలేను ప్రభు అంటున్నాను లేదా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మనకేం జ్ఞానం ఉంది? ఆయన చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు 15 ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి? సూర్యచంద్ర నక్షత్రాలు. జ్యోతులు కలుగాకని సూచన కాలములను అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సంవత్సరము. దినమంటే రోజు అంటే 24 hours. 24 hours చీకటి ఉండాలి, పగలు 12 గంటలు చీకటి ఉండాలి, రాత్రి వెలుగు ఉంటుంది 12 గంటలు. దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అంటే మొత్తం లోకమంతట్లో గ్రహాలన్నింటినీ పెద్దది సూర్యుడు, సన్. దాని తర్వాత ఏదైనా సరే పెద్ద జ్యోతి అంటే సూర్యుడు. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు. ఇంతమంది ఎవరు వేరుపరిచారు? దేవుడు వేరుపరిచారు. ఎవరు వేరుపడుతున్నారు? సూర్యచంద్ర నక్షత్రాలు. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించారు. ఎవరికి? సూర్యచంద్ర నక్షత్రం. అది వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. 19వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4వ రోజు నుంచి సూర్యచంద్ర నక్షత్రం, చంద్రుడు, నక్షత్రాలు గ్రహాలకి అప్పగించే. ఈసారి ఇప్పుడు ఇంకా మనుషులు రాలేదు. ఎవరు లెక్క పెట్టుకుంటారు? ఎప్పటికి లెక్క పెడతాడు? ఆదాం పుట్టాలి. ఆదాం తర్వాత ఎప్పటికి వీళ్ళు సరిగ్గా లెక్క పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి ప్రశ్న వేసిన వ్యక్తి మళ్ళీ చదువు ప్రశ్న. ఏం ప్రశ్న వేశాడు? 335. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఆదికాండం 1:16-19 వచ్చిన.
ఆ, ఇప్పుడు ఆ. సూర్యుని చంద్రుని దేవుడు 4వ దినమున సృష్టిస్తే ఆ, 1వ దినాన్ని ఏ రకంగా పగలు రాత్రిగా వచ్చింది? ఒకరోజు ఏ విధంగా లెక్క పెట్టారు? ఏంటంటే నువ్వు కలిపే చదువుతున్నావు, ఆ. విడదీసి చదువు. చివరిలో ఒకరోజు ఒక రోజు ఎలా లెక్క చిన్న పెట్టారు? కురోడు చదివినట్టుగా చదవాలి. ఒక రోజు. ఒకరోజు ఉమ్, ఎలా లెక్క పెట్టారు? ఉమ్, ఒకరోజు ఆ, ఎలా లెక్క పెట్టారు? ఏంటంటే ఒకరోజు ఆ, ఎలా లెక్క పెట్టారు? ఎలాగూ ఆగి లెక్క పెట్టారు. ఒకరోజు ఎలా లెక్క పెట్టారు? అవును, నేను చెప్తాను చూడు. ఒకరోజు ఎలాగూ లెక్క పెట్టారు అంటున్నాడు. ఈ విధంగా లెక్క పెట్టారని ఈ వీడియో ద్వారా ఈ వ్యక్తి, ఈ పేరు లేని వ్యక్తి, ఆ, ఊరు లేని వ్యక్తి, ఇతర ద్వారా అనేక లక్షల మంది తెలుసుకోవాలని ఈ వీడియో ముగిస్తున్నాం. అయిపోయింది సార్.